హలో అండి. మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి మీకు స్వాగతం. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ ఇంకా చాలా చాలా సింపుల్ టాపిక్ ఒకటి నేర్చుకోబోతున్నాం. అదేంటంటే గతం గురించి, అంటే నిన్న మొన్న జరిగిన విషయాల గురించి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనేది. ఈ లెసన్ అయ్యేసరికి మీరు చాలా కాన్ఫిడెన్స్తో వాజ్ అండ్ వర్ ని యూజ్ చేయగలుగుతారు. మీకెప్పుడైనా అనిపించిందా నిన్న జరిగిన విషయాన్ని ఇంగ్లీష్లో చెప్పాలి అని? ఫర్ ఎగ్జాంపుల్, నిన్న మీరు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు అని చెప్పాలనుకున్నారా? అలా చెప్పాలనుకుంటే ఏం చేయాలి చూద్దాం రండి. ఒకవేళ మనం ఇలాంటి విషయాలు చెప్పాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న బిజీగా ఉన్నాను అని. దీంట్లో ఒకసారి గమనించండి, ఎక్కడా ఏమీ పని అంటే యాక్షన్ అనేది జరగట్లేదు. జస్ట్ నా సిచ్యువేషన్ ఎలా ఉందో చెప్తున్నాను. అలాగే ఆమె టైర్డ్గా ఉంది అన్నప్పుడు కూడా ఆమె పరిస్థితి గురించి చెప్తున్నాం. ఇంకా మేము స్కూల్లో ఉన్నాం అనేది మనమున్న ప్లేస్ గురించి చెప్తోంది. సో ఇలా గతంలో ఉన్న ఫీలింగ్స్, సిచ్యువేషన్స్ లేదా ప్లేసెస్ గురించి చెప్పాలి అనుకున్నప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? దానికి మనకు కావలసినవి కేవలం ఈ రెండు పదాలే, వాజ్ అండ్ వర్. ఈ రెండు చిన్న చిన్న పదాలతో మనం ముందు చూసినలాంటి ఎన్నో విషయాలను ఇంగ్లీష్లో చాలా ఈజీగా చెప్పేయొచ్చు. ఈ క్లాస్ విన్నాక మీకీ విషయంలో కంప్లీట్ క్లారిటీ వస్తుంది. మరి ఆ సింపుల్ రూల్ ఏంటో ఇప్పుడు నేర్చుకుందాం. సబ్జెక్ట్ అంటే మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో అది ఒకరు అయితే, అంటే సింగులర్ అన్నమాట, అప్పుడు మనం వాజ్ యూజ్ చెయ్యాలి. చూడండి, ఐ, హీ, షీ, ఇట్ లేదా రాము, సీత లాంటి సింగిల్ నేమ్ వచ్చినప్పుడు మనం వాజ్ వాడుతాము. అలాగే ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే ప్లూరల్ అన్నమాట, అప్పుడు మనం వర్ యూజ్ చెయ్యాలి. వి, యూ, దే లేదా మై ఫ్రెండ్స్ లాంటి ప్లూరల్ నేమ్స్ వచ్చినప్పుడు వర్ వాడుతాము. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యూతో ఎప్పుడూ వర్ మాత్రమే వస్తుంది. అది ఒకరి గురించి చెప్పినా, ఎక్కువ మంది గురించి చెప్పినా సరే. సో సింపుల్గా చెప్పాలంటే ఒకరుంటే వాజ్, ఒకరికంటే ఎక్కువ ఉంటే వర్. అంతే, సింపుల్. సో ఈ వాజ్ అండ్ వర్ని మనం అసలు ఎక్కడ యూజ్ చేస్తాం? మెయిన్గా రెండు సందర్భాల్లో వాడతామండి. ఒకటి గతంలో మన ఫీలింగ్స్, అంటే మనం ఎలా ఉన్నామో లేదా క్వాలిటీస్ చెప్పడానికి. రెండో విషయం మనం గతంలో ఎక్కడ ఉన్నామో అంటే ప్లేస్ గురించి చెప్పడానికి. ఈ రెండు సిచ్యువేషన్స్ని మనం ఎప్పుడూ ఎగ్జాంపుల్స్తో చాలా క్లియర్గా అర్థం చేసుకుందాం. మొదటి యూస్ కేస్ చూద్దాం, ఫీలింగ్స్ అండ్ క్వాలిటీస్. అంటే నిన్న మీరు ఎలా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా లేదా బిజీగా ఉన్నారా? ఇలా చెప్పాలి అంటే స్ట్రక్చర్ చాలా సింపుల్. సబ్జెక్ట్ తర్వాత వాజ్ లేదా వర్, తర్వాత యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే ఏమీ లేదు, హ్యాపీ, సాడ్, బిజీ, హాట్ లాంటి మనల్ని వర్ణించే పదాలన్నమాట. ఈ ఎగ్జాంపుల్ చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఐ వాజ్ బిజీ యెస్టర్డే అంటే నేను నిన్న బిజీగా ఉన్నాను, సింపుల్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఐ. మరి మనం నేర్చుకున్న రూల్ ప్రకారం ఐతో ఏం రావాలి? వాజ్ రావాలి. సో ఐ వాజ్ బిజీ యెస్టర్డే. చూసారా ఎంత సింపుల్గా చెప్పేశామో? ఇంకొన్ని రోజువారీ ఉదాహరణలు చూద్దాం. ప్రతి ఎగ్జాంపుల్లో ఎందుకు వాజ్ ఆర్ వర్ వచ్చిందో మీరు కూడా ఆలోచించండి, ఓకేనా? హీ వాజ్ యాంగ్రీ దెన్, ఇక్కడ హీ ఒకరే, సో వాజ్ వచ్చింది. షీ వాజ్ హ్యాపీ యెస్టర్డే, షీ అంటే ఆమె ఒకరే, సో వాజ్ యూజ్ చేశాం. ఇట్ వాజ్ వెరీ హాట్, ఇట్తో ఎప్పుడు వాజ్ వస్తుంది. వీ వర్ లేట్ టు ద క్లాస్, వీ అంటే మేము, ఒకరికంటే ఎక్కువ, సో వర్ వచ్చింది. యూ వర్ కరెక్ట్, యూతో ఎప్పుడు వర్ మాత్రమే, గుర్తుంది కదా? దే వర్ ఎక్సైటెడ్ అబౌట్ ద ట్రిప్, దే అంటే వాళ్ళు, ప్లూరల్, అందుకే వర్. మై ఫ్రెండ్ వాజ్ నర్వస్, మై ఫ్రెండ్ అంటే ఒకరే, సో వాజ్. అదే మై ఫ్రెండ్స్ అనుంటే వర్ వచ్చేది. సో ముఖ్యమైన విషయం ఏంటంటే సబ్జెక్ట్ ఒకరా ఎక్కువ మందా అనేది చూసి వాజ్ ఆర్ వర్ డిసైడ్ చెయ్యాలి. ఇప్పుడు రెండో యూస్ కేస్కి వెళ్దాం. మనం నిన్న ఎక్కడ ఉన్నామో చెప్పడం. వేర్ వర్ యూ యెస్టర్డే అని అడుగుతాం కదా. దీని స్ట్రక్చర్ కూడా చాలా సింపుల్. సబ్జెక్ట్ తర్వాత వాజ్ లేదా వర్, తర్వాత ఇన్, యాట్, ఆన్, తర్వాత ప్లేస్. ఈ రెండో యూస్ కేస్కి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వీ వర్ అట్ ద బస్ స్టాప్ అంటే మేము బస్ స్టాప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? వి. వి అంటే ప్లూరల్ కదా, అందుకే వర్ యూజ్ చేశాము. వీ వర్. తర్వాత ఎక్కడ ఉన్నామో ఆ ప్లేస్ చెప్పాలి, అట్ ద బస్ స్టాప్. సింపుల్. ఇంకొన్ని చాలా యూస్ఫుల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను చెప్తున్నప్పుడు మీరు కూడా నాతో పాటు చెప్పడానికి ట్రై చేయండి, ప్రాక్టీస్ అవుతుంది. ఐ వాజ్ ఎట్ హోమ్ యెస్టర్డే, ఐతో వాజ్. హీ వాజ్ ఇన్ ది ఆఫీస్, హీ ఒక్కరే, సో వాజ్. షీ వాజ్ ఎట్ స్కూల్,
షీ ఒక్కరే సో వాజ్. దే వర్ అట్ ద స్టేషన్. దే అంటే ప్లూరల్, అందుకే వర్. మై ఫాదర్ వాజ్ ఇన్ ద విలేజ్. మై ఫాదర్ అంటే ఒక్కరే సో వాజ్. ద బుక్ వాజ్ ఆన్ ద టేబుల్. ద బుక్ ఒకటే అందుకే వాజ్. అదే ద బుక్స్ అని ఉంటే వర్ వచ్చేది. చూసారా, ఈ ప్యాటర్న్ అర్థమైతే ఇంగ్లీష్ మాట్లాడటం ఎంత ఈజీనో. ఇప్పటి వరకు మనం స్టేట్మెంట్స్ ఎలా చెప్పాలో చాలా క్లియర్గా నేర్చుకున్నాం. కానీ మాట్లాడటం అంటే కేవలం చెప్పడం ఒక్కటే కాదు గదా, అడగటం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు గతం గురించి ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకుందాం. రెడీనా? ఇంగ్లీష్లో క్వశ్చన్ అడగటం నేను చెప్తున్నా కదా, చాలా చాలా ఈజీ. ఈ స్లైడ్ చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ముందు ఒక స్టేట్మెంట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ వాజ్ యాంగ్రీ దెన్. దీన్ని క్వశ్చన్గా మార్చాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఒక్క చిన్న పని. ఆ మొదటి 2 పదాలను జస్ట్ అలా స్వాప్ చేయాలి. వాటి ప్లేసెస్ మారిస్తే చాలు. హీ వాజ్ని వాజ్ హీగా మార్చాలి. అంతే. వాజ్ హీ యాంగ్రీ దెన్ అయిపోయింది. స్టేట్మెంట్ కాస్త క్వశ్చన్ అయిపోయింది. చూసారా ఎంత ఈజీనో? ఇప్పుడు కొన్ని సింపుల్ క్వశ్చన్స్, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎస్ ఆర్ నో లా ఉంటుందన్నమాట. మొదటిది, వాజ్ షీ టయర్డ్ ఆఫ్టర్ వర్క్? ఇక్కడ షీ సింగుల్ కాబట్టి వాజ్తో స్టార్ట్ చేసాం. ఇంకొకటి చూడండి, వర్ యూ లేట్ టు ద క్లాస్? యూటో ఎప్పుడూ వర్ వస్తుంది అని చెప్పుకున్నాం కదా, అందుకే వర్ యూ అని అడిగాం. చివరిది చూడండి, వర్ యోర్ పేరెంట్స్ ఎట్ హోమ్? ఇక్కడ పేరెంట్స్ అంటే ఇద్దరు గురించి, ప్లూరల్, అందుకే వర్తో క్వశ్చన్ స్టార్ట్ చేశాం. ఇలాగే మిగతా ఎగ్జాంపుల్స్ని కూడా మీరు గమనించండి. మనం కొన్నిసార్లు డౌట్తో లేదా కొంచెం సర్ప్రైజ్గా క్వశ్చన్స్ అడుగుతాం. తెలుగులో అంటాం కదా, ఆమె టయర్డ్గా లేదా, మీరు లేటుగా రాలేదా అని. అలాంటప్పుడు ఇంగ్లీష్లో వాజంట్ అండ్ వరంట్ని యూజ్ చేస్తాం. షార్ట్ ఫామ్లో చెప్పాలంటే వాజంట్ అండ్ వరంట్. వాజంట్ షీ టయర్డ్ ఆఫ్టర్ వర్క్ అంటే పని అయ్యాక ఆమె అలిసిపోలేదా? నేను అనుకుంటున్నా అలిసిపోయిందని. వాంట్ యూ లేట్ టు ద క్లాస్ అంటే మీరు క్లాస్కి లేటుగా రాలేదా, నాకు వచ్చినట్టుగా గుర్తు. సో ఇలా డౌట్ లేదా సర్ప్రైజ్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ నెగటివ్ క్వశ్చన్స్ వాడతాము. మనకి ఎస్ ఆర్ నో కాకుండా ఇంకా ఎక్కువ సమాచారం కావాలి అనుకున్నప్పుడు మనం ఈ WH వర్డ్స్ యూజ్ చేస్తాం. అంటే వేర్, వై, హౌ, వాట్, వెన్ లాంటి పదాలు. ఈ WH వర్డ్ని క్వశ్చన్ ముందు పెట్టి తర్వాత వాజ్ ఆర్ వర్ పెట్టి అడగాలి. చూద్దాం. వేర్ వర్ యూ యెస్టర్డే అంటే నిన్న ఎక్కడ ఉన్నావు? వై వాజ్ షీ టయర్డ్ అంటే ఆమె ఎందుకు టైర్డ్గా ఉంది? హౌ వాజ్ ద క్లాస్ అంటే క్లాస్ ఎలా ఉండింది? వాట్ వాజ్ ద వెదర్ లైక్ అంటే వెదర్ ఎలా ఉండింది? వెన్ వర్ దే అట్ హోమ్ అంటే వాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఉన్నారు? WH వర్డ్ని క్వశ్చన్ ముందు పెడితే చాలు, మీరు ఇన్ఫర్మేషన్ అడగొచ్చు. ఇంగ్లీష్ నేర్చుకునే జర్నీలో చాలామంది కామన్గా చేసే 2 చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. ఈ మిస్టేక్స్ని మనం ఇప్పుడే తెలుసుకుని అవాయిడ్ చేస్తే మన ఇంగ్లీష్ ఇంకా కరెక్ట్గా, ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఫస్ట్ మిస్టేక్, వీ వాజ్ లేట్. చాలామంది అనుకుంటారు, కానీ వీ అంటే ప్లూరల్ అని మనకి తెలుసు కదా, సో మనం రూల్ ప్రకారం వర్ యూజ్ చేయాలి. కరెక్ట్ సెంటెన్స్ ఏంటి? వీ వర్ లేట్. గుర్తుపెట్టుకోండి. రెండో మిస్టేక్, ఐ వాజ్ ఇన్ హోమ్. ఇది వినడానికి కరెక్ట్గా అనిపించినా హోమ్ గురించి చెప్పినప్పుడు ఎప్పుడూ యాట్ యూజ్ చేయాలి. సో ఐ వాజ్ యాట్ హోమ్ ఇది కరెక్ట్. యాట్ హోమ్ అనేది ఒక స్టాండర్డ్ ఫ్రేజ్ అన్నమాట. ఇప్పటి వరకు మనం రూల్స్ అన్నీ చూశాం, ఎగ్జాంపుల్స్ చూశాం. కానీ విన్నంత మాత్రాన ఇంగ్లీష్ రాదు కదా. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మాట్లాడాలి, ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు మీ టర్న్, మీరు మాట్లాడాలి. రిమెంబర్, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేసే ముందు ఒకసారి ఫాస్ట్గా రీక్యాప్ చేసుకుందాం. గతంలో యాక్షన్ లేని సిచ్యువేషన్స్ గురించి చెప్పడానికి మనం వాజ్ అండ్ వర్ యూజ్ చేస్తాం. వాజ్ ఎప్పుడు ఐ, హీ, షీ, ఇట్ సింగిల్ నేమ్స్తో. వర్ ఎప్పుడు వి, యూ, దే ప్లూరల్ నేమ్స్తో. సింపుల్. మనం ఫీలింగ్స్, ప్లేసెస్ గురించి చెప్పడం అండ్ క్వశ్చన్స్ అడగడం నేర్చుకున్నాం. ఇప్పుడు మీరు చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పని, ఈ లెసన్ని ఇక్కడే పాజ్ చేయండి. ఈ 2 సెంటెన్సెస్ని గట్టిగా బయటికి చెప్పండి. బ్లాంక్లో మీ సొంత విషయాలు ఫిల్ చేయండి. ఎగ్జాంపుల్కి, ఐ వాజ్ హ్యాపీ యెస్టర్డే ఆర్ ఐ వాజ్ అట్ ది ఆఫీస్ లాస్ట్ వీక్. ఇలా మీ గురించి చెప్పుకోండి. మొగమాట పడకండి, మాట్లాడితేనే ఇంగ్లీష్ వస్తుంది. సో ప్లీజ్ ఇప్పుడే ప్రాక్టీస్ చేయండి. ఈ క్లాస్ మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనుకుంటున్నాను. అలాగే అనిపిస్తే ఈ క్లాస్ని లైక్ చేయండి.
ఇలాంటి ఇంకెన్నో యూస్ఫుల్ లెసన్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకా మీరు నేర్చుకున్న దానిని ప్రాక్టీస్ చేయడానికి కింద కామెంట్ సెక్షన్లో ఐ వాస్ కాన్ఫిడెంట్ ఎస్టర్డే అని టైప్ చేయండి. ఈ ఒక చిన్న పని చేయడం వల్ల ఈరోజు నేర్చుకున్న టాపిక్ మీద మీకింకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.